మల్టిప్లై అయ్యేది నీకన్నా జ్ఞానవంతురాలు ఈ పాపం. పట 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 ఇల్లంతా చేసి పడేస్తుంది కదా. ఒక స్త్రీ ఫస్ట్ మంచి ఆహారాన్ని పెట్టాలి, భర్తకి బిడ్డకి సరైన ఆహారాన్ని పెట్టాలి. నోటికి రుచికరమైనది కాదు, దేహానికి ఆరోగ్యకరమైనది. నోటికి రుచికరమైనది ఇట్స్ అ బోనస్. కొంతమంది ఏది చేసినా చక్కగా చేస్తారు, కొంతమంది చేస్తానికి మంచిగా ఉంటుందంట. మొత్తం నూనె అంతంత లీటర్ల నూనె తింటే ఏమవుతాడు ఆయన? సో నో ద పాయింట్. ఫస్ట్ యువర్ కిచెన్. లెట్స్ బి వెరీ కామన్. ఐమ్ టాకింగ్ ప్రాక్టికల్. ఏదో పెద్ద థియరీ మాట్లాడి మీకు ఏం ఎక్కపోతే వేస్ట్. ప్రాక్టికల్ చెప్తున్నా. ఫస్ట్ యువర్ కిచెన్. రెండోది ఏంటి చెప్పనా? యువర్ బాత్రూమ్. ఎగ్జాక్ట్లీ ఎవరో చెప్పారు, ఎగ్జాక్ట్లీ తల్లి కాబట్టి చెప్పింది. బాత్రూమ్. నీ బాత్రూమ్ ఎలా ఉంది చూడు. 5 స్టార్ హోటల్కి వెళ్ళి 5 స్టార్ హోటల్ అంటున్నాం. కాదు కాదు కాదు, నీ ఇంట్లో ఎట్లా ఉంది చెప్పు. ఆ టాయిలెట్ సీట్ ఎట్లా ఉంది చెప్పు. సింపుల్ అండి, సింపుల్. ఒక తల్లి బిడ్డకు నేర్పిస్తుంది, రే యూరిన్కి వెళ్తున్నావా, లాఫ్టర్ సీట్ పైకేరా. తల్లి నేర్పించాలి. నాకు చిన్నప్పుడు మా అమ్మ నేర్పించారు, మా నాన్న నేర్పించారు, మా అమ్మ నేర్పించారు. నాకు అలవాటు అది. నాకు వివాహాన్ని కొత్తలో నా భార్య థ్యాంక్ యూ అంటే, ఎందుకు థ్యాంక్ యూ అంటే సీటుకి పైకి పెట్టుకున్నారు. అది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఇప్పుడు ఏంటి కొత్త? నాకు అలవాటు, బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ సచ్ అవే. కానీ ఈరోజు చూడండి, టాయిలెట్లకు వెళ్తే మొత్తం యూరినల్ ఉంటుంది, హైజీన్ ఉండదు, గబ్బు చీ. ఎవరు పెంచారు వీళ్ళని? హైజీన్ లేదా? ఒక తల్లికి నెంబర్ 1 కన్సర్న్ హైజీన్ ఉంటుంది. నా బిడ్డ ఏం మొడుతున్నాడు, ఏం తింటున్నాడు, దేహం మీద ఏముంది, ఏం పట్టుకుంటున్నాడు, దేహంలో ఏం జబ్బులకి ఏం కారణాలు ఉన్నాయి పట్టించుకోవాలి. ఆ పట్టించుకునే కళ్ళు ఉండాలి. ఈరోజు దుఃఖకరమైన విషయం, నన్ను తప్పుగా తీసుకోకుండా ఉన్న నిజం చెప్తే మాత్రం, ఈరోజు స్త్రీలు నెయిల్ పాలిష్లు, నెయిల్ సెట్టింగ్లో 2 hours 3 hours కూర్చుంటారంట. 15 minutes కూడా బాత్రూమ్ క్లీన్ చేసుకోరంట. ట్రూత్. అమ్మల్ని అవుతున్నారు. You spend time in beauty parlor. Your husband is least concerned you're spending time in beauty parlor. Ask any husband. A husband is much impressed with a cleanly bathed, neat looking woman. That's it. Not heavy makeup, not straightened hair. No, I thought nee grooming nee istam. First essentials see. ఎసెన్షియల్స్ లేకుండా ఏదో చేస్తానంటే, అందుకని చూడండి, ఏమైనా కళ్ళల్లో అమ్మాయిలకి పెద్ద పెద్ద గోర్లు ఉంటాయంట. అమ్మాయిన తర్వాత గోర్లు ఎగిరిపోతాయంట. కానీ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? పిల్లకు కూడా స్పూన్లు పెడతారంట, వీళ్ళు గోర్లు మాత్రం భద్రంగా పెట్టుకుంటారంట. అదే అరే ఉన్న వాస్తవం ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, నెయిల్ సలూన్స్ తెలుసా ఎంత పాపులరు, ఎంత పాపులరు, ఎన్ని డిజైన్లు, ఎన్ని రకాలు. అది మీ చాయిస్. ఐఎమ్ నాట్ ద జడ్జ్, బట్ దెన్ ఐఎమ్ సేయింగ్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. నీ కుటుంబం కట్టబడటానికి ఏం కావాలి? నువ్వు చేయాల్సింది ఏంటి? నెంబర్ 1, క్లీన్ యువర్ బాత్రూమ్. ఎంతమంది తల్లులు ఇక్కడ అడుగుతా చేతులు ఎత్తద్దులే కానీ అడుగుతున్నా, తల్లిదండ్రులు మీ బిడ్డలకి మీ బాత్రూమ్కి అడుగుతా నేర్పిస్తున్నారు చెప్పండి? వద్దు, చేతులు ఎత్తద్దు. దయచేసి నేర్పించుకోండి. నాకు చిన్నప్పుడు నుండి మా నాన్న తోరా శుభ్రత. ఈరోజు కూడా ఐల్ బి వెరీ ఆనెస్ట్ చెప్పేస్తున్నాను, కానీ స్టేజ్ మీద నుంచి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినా కూడా డర్టీగా ఉంటే కడిగేసి బయటకు వస్తాను నేను. అది నా అలవాటు. చర్చిలో బాత్రూంలో కడిగేవాడిని. ఎక్కడ అది నీట్గా ఉండాలి, అది అంతే. మురికి ఉండకూడదు, ఈ గబ్బు ఉండకూడదు. ఆ సెన్సిటివిటీ ఇట్ మేక్స్ రియల్లీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ స్పిరిట్. ఒక దుష్టిని లేకపోతే, ఒక చీకటిని లేకపోతే, ఒక అపవిత్రతను చూసి చీ అని చెప్పగలిగినోడు హీల్ హ్యావ్ ఎ సెన్సిటివ్ లైఫ్. చూసే విధానం మారిపోయింది. హిస్ సెన్సిటివిటీ విల్ చేంజ్. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు బయట ఉన్న పాసి చూడలేని వాడివి లోపట ఉన్న పాసి ఎట్లా చూస్తావరా? నువ్వు బయట ఉన్న మురికిని చూడలేని వాడివి లోపట ఉన్న మురికిని ఎట్లా చూడగలుగుతావు? బయట నీ కళ్ళు ముందే ఉంది గబ్బు, దీన్ని చూడలేని వాడు నీ లోపట ఉన్న గబ్బు ఎట్లా చూసుకోగలుగుతావు? ఇది చూస్తాం ప్రారంభించు. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఉన్నది చూసుకుంటా స్టార్ట్ చేయి. ఆ చెత్త ఉందా లేపే, ఇది ఉందా లేపే. ఈరోజు కూడా నన్ను స్టేజ్ మీద చూసినప్పుడు కొంతమంది మనస్పర్ధం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా దుమ్ము ఉంటే నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే దట్ ఇస్ హౌ ఐమ్ బిల్ట్. ఐమ్ ట్రైన్డ్ లైక్ దట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఒప్పుకోలేను, నా మనసు ఒప్పుకోదు. దేవుడు అలా రీతిగా మన జీవితాన్ని, మైండ్ సెట్స్ని డెవలప్ అవ్వాలి. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో డిసిప్లిన్ లేదు.
ఒక తల్లికి తెలుస్తేనే కదా బిడ్డకు నేర్పిస్తానికి. తండ్రి కుటుంబ పోషణ కొరకు కష్టపడతా ఉన్నాడు, తల్లి ఇంటిని ఒక ఆలయంలా ఉంచాలి కదా, తల్లి ఇంట్లో దేవుని సన్నిధిని ఉంచాలి కదా, పరిశుద్ధతను కాపాడాలి కదా, పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి కదా. ఈరోజు తల్లులు వెళ్ళే నా జోలికి రావద్దురా, టీవీ పెట్టుకో, లేకపోతే ఆ ఫోన్ పట్టుకో, నా జోలికి రావద్దు, నన్ను వదిలే. నో, ఎ మదర్ విల్ బీ ఎ వన్ హూ కేర్స్ ఫర్ ద ఎంటైర్ హౌస్. అఫ్ కోర్స్ సింపుల్ చెప్తే కిచెన్, బాత్రూమ్ చెప్తే, నెక్స్ట్ ఏంటి తెలుసా, లివింగ్ రూమ్. ఒక లివింగ్ రూమ్ చెప్తే ఒక హాల్ రూమ్ చూస్తే చెప్పేయచ్చు. టవల్ అక్కడ పడేసి, బట్టలు అక్కడ పడేసి, షూలు ఇక్కడ పడేసి, సాక్స్ అక్కడ పడేసి, అంతా అక్కడ పడేసి, స్నానం చేసి వచ్చిన టవల్ అట్లా సోఫా మీద వేసేసి, నో మేనర్స్. నేను అంటాను, ఎప్పుడు అంటాను, ఆ కొంచెంలో నమ్మకం ఉండవు, దేవుడు నీకు అధికంగా ఇస్తాడంటావు. ఇంపాసిబుల్. ఫస్ట్ ఆ కొంచెం శుభ్రంగా పెట్టుకో. మా నాన్నగారి గురించి ఎప్పుడు ఆయన చెప్పాం కన్నా ఆయన గురించి అనేక మంది సాక్ష్యాలు నాకు చెప్పారు. ఆయన ఆఫ్కోర్స్ ఒక ఇంజనీర్ కుమారుడిగా పెరిగాడు, అనేక గదులో ఇల్లు, హై ప్రొఫైల్లో పెరిగారు. మొత్తం గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి, గెస్టెడ్ ఆఫీసర్ కాబట్టి బందోబస్తు పెరిగారు, ఎంతోమంది పనివారు అన్నీ. కానీ సేవకు వచ్చిన తర్వాత హీ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. వివాహం అయింది, 100 రూపాయలు మా తాతయ్య పెట్టాడంటే పాకెట్లో, పోరా దేవుడు చూసుకుంటాను నిన్నని. ఒక ఎర్ర ట్రంక్ పెట్టుకుని పట్టుకుపోయారు కాపవరం అన్న ప్రాంతానికి పరిచర్య ప్రారంభిస్తానికి. యవన కాలంలో దేవుని చేతులకు సమర్పించుకుని అంత త్యాగం చేసి వచ్చారు. అక్కడ ఒక ఇల్లు తీసుకుంటానికి 25 రూపాయలు అద్దెని చెప్పారంట. 25 రూపాయలు అని ఏంటంటే తక్కువ అంటే అది దెయ్యాల గుహం, ఎవడు వెళ్ళా ఇంట్లోకి, అక్కడ దెయ్యాలు ఉంటాయని ఎవడు ఉండలేడంట. అక్కడ వాడు చచ్చిపోతాడు, పారిపోతాడు, ఏదైనా అయిపోతాడంట, ఎవడు వాడంట ఇల్లు అంట. నేను తీసుకుంటాను ఆ ఇల్లు అని చెప్పి 25 రూపాయలు కట్టి ఆ ఇల్లు తీసుకున్నాను. కానీ ఆ ఇంట్లోకి వచ్చిన గెస్టెడ్ ఆఫీసర్స్, ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్లో గొప్ప స్థానంలో ఉన్నవారు, బిడ్డలు వారు గొప్ప స్థానంలో ఉన్నారు. వారు ఆ రోజుల్లో నాన్నగారికి అక్కడ రక్షించబడి సేవలు వాడబడి వాళ్ళందరూ వచ్చిన వారు నాకు చెప్తాం జరిగింది. ఆ గుడిసెలోకి అడుగు పెట్టి వెళ్తే ప్యాలెస్లోకి వచ్చానా గుడిసెలోకి వచ్చానా అన్నట్టు ఉండేదంట. పేడతో నలికుంటుంది, కానీ అంత శుభ్రత, అంత నీట్, అంత క్లీన్. అది ఆయన క్యారెక్టర్. హీస్ బిల్ట్ లైక్ దట్. మమ్మల్ని అలాగే పెంచారు. ఈరోజు ఎంత గొప్ప స్థానంలో ఆయన ఉన్నా కూడా ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజు కూడా ఆయన ఇల్లు ఆయన అట్లా మెయింటైన్ చేసుకుంటారు. ఆయనకి ఒక పని ఒకర్లే. ఆయనకి ఈప్లో ఏంటి స్పైన్ అరిగిపోయి, డిస్క్ అరిగిపోయి, ప్లేట్లు వేసి 4 స్క్రూలు వేసి ఉన్నాయి. అయినా కూడా ఆయనే ఉంగుతారు, ఆయనే క్లీన్ చేసుకుంటారు, ఆయనే బట్టలు వేసుకుంటారు, ఆయనే ఆరేసుకుంటారు, ఆయనే క్లీన్గా పెట్టుకుంటారు, ఆయనే హ్యాంగర్ సెట్ చేసుకుంటారు, ఆయన ఎక్కడ ఉండాలి ఎక్కడ చూసుకుంటారు. ఈజ్ డిసిప్లైన్డ్. ఎక్కడి నుండి వచ్చింది? పుట్టకతో వచ్చింది. అది పుట్టకతో ఎవరికి రాదు కదా. ద వే వి బ్రింగ్ అప్ కిడ్స్, ఒక తల్లి పాత్ర. బిడ్డల్ని సరిగా చూసుకుని పెంచాలి. నా బిడ్డ ఎట్లా పెరుగుతున్నాడు, అమ్మకి ఎట్లా ఉంటుందంటే, బిడ్డ ఏడ్చిన వెంటనే ప్రేమ తట్టుకోలేదంట. కానీ నిజమైన ప్రేమ కలిగిన జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది తెలుసా? వాడు ఏడ్చినా పర్వాలేదు, వాడికి బుద్ధి రావాలి. వాడు ఏడ్చినా పర్వాలేదు, వాడు సరైంది చేయాలి. వాడు ఏడ్చినా పర్వాలేదు, వాడంతటా వాడు తీసుకుంటాం చూడాలి. వాడు ఏడ్చినా పర్వాలేదు, వాడు దిగి రావాలి, తీసుకోవాలి. ఈరోజు పిల్లలు చూడండి, బాత్రూమ్ లేదు, అమ్మా టవలవి. మా పిల్లలకి అస్సలు ఊరికినది లేదు. అట్లా రారా బయటికి, సమస్య లేదు, పో. వెళ్ళే ముందు అన్నీ తీసుకుని పోతారు, బట్టలు, టవళ్ళు అన్నీ తీసుకుని పోవాలి. వచ్చిన తర్వాత ఎక్కడైనా పడేసాను ఊరికినది లేదు. నేనైతేనా, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బ్రింగ్ అప్. ఇవన్నీ చేస్తానికి సిద్ధం లేకుండా కుటుంబం కావాలంటే అయ్యే పని కాదండి. బంచ్ ఆఫ్ యూస్లెస్ పీపుల్ని పెంచుతాం అంతే. చిన్న దాంట్లో నమ్మకంగా లేనివాడు దేవునికి కనబడని దేవునికి నమ్మకంగా ఉంటాడా? చిన్న దాంట్లో లెక్కప్ప చెప్పలేనివాడు దేవుడు పెద్ద వాటిల్లో లెక్కప్ప చెప్పగలుగుతాడా? చిన్న దాంట్లో శుభ్రతను కాపాడుకోలేనివాడు పెద్ద పెద్ద వాటిలో శుభ్రతను కాపాడుకుంటాడా? ఇంపాసిబుల్. తల్లి పాత్ర. అండ్ ఒక తల్లి విజ్ఞాపన చేసే స్త్రీగా ఉండాలి. ఒక స్త్రీ విజ్ఞాపన, షీ షుడ్ బి ఎ మినిస్టర్. ఇంట్లో షీ షుడ్ బి ద హోమ్ మినిస్టర్. అందుకని అంటారు కొంతమంది, హౌస్ వైఫ్ కాదు, వీఆర్ హోమ్ మినిస్టర్ అంటారు. అబ్సల్యూట్లీ యు ఆర్ హోమ్ మినిస్టర్. ఇంట్లో నువ్వే నడిపించేది, నువ్వే చూసుకునేది. నువ్వు పని చేసుకుంటున్నావా, పని చేయి. పని చేయించగలిగిన స్థాయిలో ఉన్నావా, పని చేయించు. పనోడు ఎప్పుడు మాట వెండ. పనోడికి ఏం పోయింది? ఆయన ఇల్లా చెప్తే చేస్తాడు, అంతే కదా.
ఎవడన్నా చెప్పని చేస్తాడు అత్త, చేయరా అంటే చేస్తాడు. కానీ ఒక ఇల్లాలు ఏం చేస్తుంది తెలుసా? చూసుకుంటుంది. షీ విల్ మానిటర్. ఆ డెవలప్మెంట్ లేకుండా, ఆ రెస్పాన్సిబిలిటీకి ఎదగకుండా వివాహంలోకి రాకండి, భారం అయిపోతుంది. వివాహంలో ఆనందం లేకుండా భారం అయిపోతుంది చాలామందికి. వివాహాన్ని ఎంజాయ్ చేయకుండా భారం అయిపోతుంది ఎంతోమందికి. అయ్యో నా టైం చాలా అయింది, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది, కానీ ఫైన్, లెట్ మీ గో లిటిల్ ఫాస్టర్. ఆర్ యు విత్ మీ? ఒక తల్లి ఒక మినిస్టర్ ఉండాలి. ఆ స్త్రీ ఆ రీతిగా దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. కొన్నిసార్లు తండ్రి ఇంట్లో ఉంటాడు కదా, బిడ్డ పడుకునంటే వస్తాడు, బిడ్డ లేచి స్కూల్కి వెళ్ళిపోతాడు, ఈయన లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ ఒక తల్లి అధిక సమయం బిడ్డతో గడుపుతూ ఉంటుంది. బిడ్డలో ఏం జరుగుతుందో తల్లి ఎరిగి ఉండాలి. తల్లి తండ్రి దగ్గర చెప్పాలి. కొన్ని విషయాలు నువ్వు గద్దిస్తే ఎండ్రమ్మా బిడ్డలో, కానీ తండ్రికి చెప్పాలి. తండ్రి మాటకి వినాల్సిందే. తండ్రి స్థానంలో ఉంటే ఇంట్లో. అండ్ ఐఎమ్ సెయింగ్ వెరీ ట్రూలీ, ఒక తల్లి బిడ్డల గురించి తెలుసుకోవాలి. ఏమవుతుంది బిడ్డకి, ఏమవుతుంది నా బిడ్డకి, నీ ఆత్మలో తెలిసిపోతుంది. దేవుడు తెలియజేస్తాడు, ఇదిగో నీ బిడ్డ ఏదో చెడు అలవాట్లలోకి వెళ్తున్నాడు, చెడు స్నేహంలోకి వెళ్తున్నాడు, చెడ్డ సహాయంలోకి వెళ్తున్నాడు, చెడ్డ స్థలంలోకి వెళ్తున్నాడు, నీ బిడ్డ అక్కడికి వెళ్తాం మంచిది కాదు. దట్ ఇన్స్టింక్ట్ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ. ఒక స్త్రీ నేర్చుకోవాలి. షీ షుడ్ బి ఎ మినిస్టర్. ఐ లీవ్ ఇట్ హియర్. కానీ ముఖ్యంగా నా టైం ఓకే. ఇక్కడ చాలామంది వివాహం కాని వారు ఉన్నారు కాబట్టి లెట్ మీ పుట్ ఏ బాటమ్ లైన్. మీరు అందరూ అడిగే కామన్ క్వశ్చన్కి ఒక బ్రీఫ్ ఆన్సర్ వాళ్ళని ఆశపడుతున్నాను. షల్ ఐ టెల్? ఏంటి? హౌ డు ఐ ఫైండ్ అ పార్ట్నర్? ఒక భాగస్వామిని ఎట్లా తెలుసుకోవాలి? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, లేకపోతే అరేంజ్ మ్యారేజే చేసుకోవాలా? చూసి లోకము ఇట్లా డిఫరెన్స్లో తీసుకొచ్చిందండి. కానీ నేను అంటాను, నువ్వు దేవుని చిత్తం కాకుండా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా రాయి చేసి తలకాయ కొట్టుకుంటే చివరికి నీ తలకాయ పగులుతుంది. ద పాయింట్ హియర్ ఇస్, దేవుని చిత్తమా తెలుసుకోవాల్సిన బాధ్యత. కానీ ఒక స్త్రీ కాదు పురుషుడిని వెతికేది, పురుషుడు స్త్రీని వెతకాలనేది బైబిల్ ఫండా. పురుషుడు బాధ్యత స్త్రీని వెతుకుతాం ఎప్పుడు? తన సిద్ధమైన తర్వాత. తన సిద్ధపడకుండా స్త్రీని వెతుకుతే వేస్ట్. నేను గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటానంటే వేస్ట్. నీ జీవితం అక్కడే బ్లాక్ అయిపోయింది. నీ గురి చేరాలి, గమ్యం చేరాలి, నువ్వు రావాల్సిన స్థాయికి రావాలి, నీలో ప్రిపరేషన్ కలగాలి. నౌ ఐఎమ్ రెడీ టు బేర్ ద నెక్స్ట్. నువ్వు మోస్తానికి సిద్ధం లేకుండా నేను వెళ్తానంటే మొత్తానికి నీ జీవితం మూసిపోతుంది. జాగ్రత్త. ఫస్ట్ కమ్ టు ఎ లెవెల్ వేర్ యు ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్. నేను ఎప్పుడు ఆ మాట చెప్తాను, ఎందుకంటే ఉదాహరణ చెప్తాం. నువ్వు ఒక 16 సంవత్సరాలకి ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు. 16 సంవత్సరాలకి నువ్వు ఉన్న స్థాయి ఎక్కడ ఉన్నావు? ఒక స్టూడెంట్గా ఉన్నావు. 16 సంవత్సరాలకు ఉంటున్నావు, ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. నీ జీవితం స్థిరపరచబడలే, నీలో నా వరం ఏంటో తెలుసుకోలే, దేవుడి చిత్తం ఏంటో గ్రహించలే, రక్షించబడలే, లోక మార్గంలో ఉన్నావు. కానీ ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టావు. నువ్వు ఉన్న స్థాయి నీ కుటుంబం నిన్ను పెంచిన స్థానంలో ఉంటుంది. కానీ వాట్ ఇఫ్ యువర్ కాలింగ్ ఇస్ సంథింగ్ గ్రేట్ అండ్ దేవుడు నిన్ను ఒక గొప్ప స్థాయికి ఎదుగుని తీసుకుని వెళ్తున్నాడు. డూ యూ రియలైజ్ ద పార్ట్నర్ మ్యాటర్స్ ద మోస్ట్? ఎందుకంటే యువర్ పార్ట్నర్ కెన్ పుల్ యూ డౌన్ వెరీ ఈజీలీ. నీ జీవితాన్ని అంతం చేసేలా చేయొచ్చు. అందుకని అంటాను, బిఫోర్ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్, డోంట్ బీ టూ క్విక్ టు ఫైండ్ అవుట్ హూ యూ గోనా మ్యారీ. ఫస్ట్ గెట్ ఎ పర్పస్. ఇది నేను. ఎందుకంటే వివాహం చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఫర్ కంపాటబిలిటీ. రక్షించబడ్డారా మాత్రం కాదు, కంపాటబిలిటీ. అర్థమవుతుందని చెప్పేది? నాకు తగిన వ్యక్తేనా? నేను అదే అంటాను. చాలామంది అనొచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ లాంటి భర్త. నో 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 డోంట్ ఈవెన్ ఇమాజిన్. యు ఆర్ నాట్ జెసి పాల్. యూ కాంట్ ఈవెన్ హ్యాండిల్ మీ. ఐ బీన్ వెరీ ఆనెస్ట్. సో జెసి పాల్ లాంటి భార్య, నో 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 నేను కాబట్టే. ఓపెన్ ట్రూత్. ఆ కంపాటబిలిటీ ఉండాలి. మా వివాహాలు మిస్అండర్స్టాండింగ్స్ లేవనుకుంటారా? గొడవలు రాలేదనుకుంటారా? మనస్పర్ధలు రాలేదనుకుంటారా? ఇఫ్ ఎనీబడి టెల్స్ యూ లైక్ దట్, ఇస్ దే ఆర్ జస్ట్ ఫేకింగ్ ఇట్. ఇట్స్ లై. అంటే లేకపోతే వారు నిజంగా వివాహాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదని అర్థం.
ఒకళ్ళు నేర్చుకునేటప్పుడు, ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు దెర్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రిక్షన్, మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అవుతాను అంతే. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్లో మూడో వ్యక్తిని తెచ్చావా, నాశనం, కూలిపోయింది నీ కుటుంబం, బై బై. సింపుల్. మీ అమ్మని తీసుకురా, తగలాడించేస్తుంది. మీ అమ్మని తీసుకురా, కాల్చి పడేస్తుంది, మొత్తం ఇల్లంతా ఊడ్చి పడేస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబం నువ్వు ఓడ్చుకోవాలి. నీ భార్యని నేను తేడిపించిన పక్కన ఉన్నోడికి వెళ్ళి చెప్తానికి లేదు, దేవుని దగ్గర చెప్పుకో. నీ కుటుంబంలో ఇంటర్వ్యూన్ అయ్యి నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు ఒక్కడే, ఇంకెవ్వడు కాదు. రాసిస్తా. నువ్వు దేవుని పట్టుకున్నావా, దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఎలాంటి హృదయాన్ని మారుస్తాడు, మనుషులు మార్చలేరు. అండ్ ముఖ్యంగా మొగుడు మనసు మారాలని నువ్వు ఎవరితో చెప్పించినా కూడా ఆయనకి ఆనర్ కావాలి కదా. ఆనర్ లేకుండా నువ్వేం చేసినా కూడా హీల్ బికమ్ ఎ రెబెల్ కింగ్. రిమెంబర్, రెబెల్ కింగ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ దాన్ ఎ లేజీ కింగ్. అర్థమవుతుందా? సో ఈరోజు చాలామంది ఈగో ఇష్యూస్ కుటుంబంలో. బట్ దెన్ ఇవన్నీ వదిలి కాంపాటబిలిటీ చూడాలి. రక్షించబడ్డావు, వండర్ఫుల్. రక్షించబడిన నాకు ఎలాంటి స్త్రీ కావాలి? సో ద పాయింట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ ఐడియాలజీ. నాకు ఇది కల్చర్, నాకు ఇది అలవాట్లు, నాకు ఇది భాష. కొంతమంది చూడండి, కొన్ని భాషలు మాట్లాడితే ఆ భాషకే తిడతాడు అనుకుంటారు, కొట్టేస్తున్నాడు అనుకుంటారు. కొడతా కదా ఆయనకి అలవాట్లో, ఓత పదంలో. ఇప్పుడు చూడండి, వరంగల్లో ఒక భాష ఉంటుంది, కడపలో ఒక భాష ఉంటుంది, ఆంధ్రలో ఒక భాష ఉంటుంది, విష్కూర చూడండి, ఇంకా తణుకు అటు సైడ్ వెళ్ళండి, ఏంది బాబాయ్ వచ్చారండి, తిన్నారండి, ఆయ్ సరేనండి, ఏంది బై చేసిండు, సెట్ అవుతుందా? ఇద్దరు దేవుడు పెట్టలే, సెట్ అవుతుందా? నా భర్త నన్ను తిడుతూనే ఉన్నాడు, నా భర్తకి నేనంటే ప్రేమే లేదు. యు సీ, యు హావ్ టు లుక్ ఎట్ ఐడియాలజీ. కల్చర్ ఏంటి, దేవుడు ఏంటి, భక్తి ఏంటి, డబ్బు ఏంటి, వస్తువులు ఏంటి, వాట్ ఈస్ వాట్? లుక్ ఎట్ ఐడియాలజీ. ఎందుకంటే కొంతమందికి డబ్బు లెక్కలేదు, కొంతమందికి డబ్బే దేవుడు. డబ్బు 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 డబ్బులే లేవన్నట్టు ఉంటున్నాను అనుకో, సెట్ అవుతుంది ఇద్దరికి. ప్రతి నిమిషం గొడవ జరుగుతూనే ఉంటుంది. అంటే వివాహం అయ్యే ముందు నాకు నచ్చింది అంటావు, ఏం చూసి నచ్చింది? అందమా మోసకరం. దేవుని వాక్యం చెప్తుంది, ఇట్ విల్ డిసీవ్ యూ. అందం కాదు, గుణవతి అయిన భార్య. ద వన్ హూస్ గాట్ విజ్డమ్, హూ కెన్ అండర్స్టాండ్ యూ. లుక్ ఫర్ అ పార్ట్నర్. హౌ కెన్ అ ఉమెన్ బీ అండర్స్టూడ్ వెన్ షీఈస్ టూ యంగ్? సింపుల్. ఈరోజు యవనస్తులు ఎంతమంది చిన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అందుకని అంటారు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ చెప్తాం కదా, 18 years ఇంకా 16 years చేద్దాం అనుకుంటున్నారంట. ఒకప్పుడు 21 years చేద్దాం అనుకుంటారు, కానీ ఇప్పుడు 16 years చేద్దాం అనుకుంటారంట. ఎందుకంటే ఇప్పుడు అందరు అడ్వాన్స్లో ఉన్నారు, కంగారులో ఉన్నారు, ఆగట్లేదని. కానీ మెచ్యూరిటీ చూసినప్పుడు ఒక అమ్మాయికి మోల్డబుల్ ఏజ్ రావాలి. 16 yearsకి అమ్మాయి మోల్డబుల్ ఏజా? స్వీట్ 16 గురించి చెప్పండి, వింటదా? తల్లిదండ్రులకే గొడవ. 18, 19, 20 సంవత్సరాల వరకు నలుగుతామే. 21 సంవత్సరం నుండి మోల్డింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. కానీ 30 సంవత్సరాలకి వివాహం చేసుకుంటానంటారు కొంతమంది. అమ్మ, ఇక్కడ వరకు 30 సంవత్సరాలు ఉంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము కృపనిచ్చి జరిగించును గాక. కానీ చాలా ఆలస్యం అని చెప్తాను నేను. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ముందు ఆలోచించవలసింది చాలా ఆలస్యం. ఎందుకంటే ఒక స్త్రీ 30 సంవత్సరాలకు వచ్చినప్పటికీ షీ విల్ డెవలప్ ఇండిపెండెన్సీ. అలవాటు అయిపోయింది ఇండిపెండెన్సీ. నా ఇష్టం, నా నిర్ణయాలు, నా సొంత మై డెసిషన్స్, నాకు ఎవరు చెప్పక్కర్లా. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, నేనే సంపాదించుకుంటాను, నేనే చూసుకుంటా. సడన్గా ఒకరు లోబడి తగ్గించుకుంటా అంత ఈజీ కాదు. ఒక తండ్రి కింద నుండి ఎదిగి అట్లా ఒక భర్త కిందకు వస్తాం, ఈజీ అంత ట్రాన్సిషన్. సడన్గా ఇండిపెండెంట్లో నుండి సడన్గా అట్లా ట్రాన్సిషన్ అవుతాం, ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోతారంట. అనేక సార్లు అలాంటి వారికి ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారంటే బేబీ బాయ్స్ దొరుకుతారంట. అంటే ఎవరైనా మమ్మీలాగా చూసుకునే వాళ్ళంటే సెట్, గొడవే లేదు. ఈయన డాడీ, ఈమె క్వీన్ అంటే మాత్రం వేరే ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ దెన్ 30 yearsకి నేను ఊరక చెప్తున్నాను, నాన్న నైసు బాధపడద్దు. ఉదాహరణ చెప్తున్నా. నా భార్యను వివాహం చేసినప్పుడు 21 years కరెక్ట్గా.
నాకు తనకి 6.5 years డిఫరెన్స్. కానీ ఆల్మోస్ట్ నౌ 33+ years. బట్ దెన్ తను 30 years తర్వాత ఒకసారి అడిగా, నువ్వు నన్నే పెళ్లి చేసుకుని ఉంటావా ఈ వయసు కన్నా? తను సీరియస్గా ఐ డోంట్ నో దిక్కుడింది. ఏంటి? కాదు మిమ్మల్ని చేసుకుంటా అంటే కొంచెం అలిగిందిలే అండి, ఆలకలు అడిగానులే. కానీ ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ నవ్ అనింది. అబ్సల్యూట్లీ యు ఆర్ మోర్ మెచ్యూర్డ్ నవ్. అప్పుడు నీ క్రైటీరియాస్ వేరు, ఇప్పుడు నీ క్రైటీరియాస్ వేరు. ఇప్పుడు నీ క్రైటీరియా చూస్తే ఇంకా డీపర్గా చూస్తావు, ఇంకా వాల్యుబుల్గా చూస్తావు, ఇంకా ఇండిపెండెంట్గా చూస్తావు. బికాస్ యూ బికమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ రైట్ నౌ. అంటే యూ హ్యావ్ లీడర్షిప్, యూ హ్యావ్ అథారిటీ, యూ హ్యావ్ పీపుల్ ఒబేయింగ్ టు యువర్ వర్డ్, యూ హ్యావ్ కిడ్స్ ఒబేయింగ్ టు యువర్ వర్డ్, ఎవ్రీబడి, ఎనీథింగ్. సో ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది? నాకైతే దట్ ఈస్ ద థింగ్. బట్ దెన్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. వివాహం అవ్వాల్సిన వయసులో అవ్వాలి, అవుతానికి ముందుగానే సిద్ధపడాలి. క్యారెక్టర్ డెవలప్మెంట్ కావాలి. రెండు రకాల దేవుని చిత్తం వివాహాల్లో చూస్తాం అంటే జీవితాల్లో చూస్తాము. ఎట్లా అంటే, ఒకటి వివాహం ముందుగానే ఒక వ్యక్తి, ఒక పురుషుడు, హీ విల్ బీ ఇన్ ద టాప్ స్పాట్. ఆ టాప్ స్పాట్ని బట్టి నెక్స్ట్ భార్య వస్తాం తను అట్లా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. రెండో రకం ఏంటంటే, ఆ వ్యక్తికి జీవిత ప్రారంభం లేకపోతే గమ్యంగా ఆ లెవెల్ స్టార్ట్ అవుతానికి తన పార్ట్నర్ రావాలి. ఆ పార్ట్నర్ వస్తేనే వీళ్ళిద్దరు కలిసి పరిగెడతారు. చూడు, ప్రసంగి 4 ప్రకారం ఒకటికన్నా ఇద్దరు బెటరు. ఒకటి 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. దట్ ఈస్ ద పవర్. సో ఆ గ్రోత్ వేరు ఉంటుంది. సో నీ జీవితంలో ఏంటనేది నీవు గ్రహించాలి. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, లుక్ ఫర్ ద కంపాటబిలిటీ. రెండోది, ఇందాక చెప్పిన రీతిగా లుక్ ఫర్ యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతలను నెరవేరుస్తానికి సిద్ధపాటు కలిగి ఉండు. వివాహం చేసుకుంటానికి కూడా నీ జీవితంలో వివాహం ఇప్పుడు చేసుకుంటే ఈ వ్యక్తి నిన్ను పోషించగలడా, నిన్ను చూసుకోగలడా? నువ్వు బాగున్నావు కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగు, మా తప్పేం లేదు. అడుగు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగు. యూఆర్ నాట్ గోల్డ్ డిగ్గర్, యూఆర్ ఆస్కింగ్ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? హూ ఆమ్ ఐ ట్రస్టింగ్? ఆమ్ ఐ లుకింగ్ ఎట్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ ఎ జోకర్? నాటకాలు వేసి దందనాలు కొట్టేవాడిని చూస్తున్నానా, లేకపోతే నిజంగా నన్ను చూసుకునేవాడిని చూస్తున్నానా? ఎంత నీకు బ్యాంక్ బ్యాలెన్స్? ఏది చేర్చిపెట్టావు? ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మాయి దగ్గర కావాలంటే నాన్న దగ్గరకు వచ్చి నెగోషియేట్ చేయాలి, నీ కూతురికి ఇంత ఇస్తానని. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు, నీ స్థాయి ఎంత, నువ్వు ఆ అమ్మాయికి ఫిట్ అవుతావు లేదా అనేది నిరూపించబడతాం. అదే యూదుల వివాహం, సింపుల్ యాజ్ దట్, బైబిల్ కల్చర్ ప్రకారం. సో యూ హ్యావ్ టు నో ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్. ఏం చేస్తున్నాడు? గాలికి తిరిగి వాడిని చేసుకోవద్దు. వాళ్ళ నాన్నకు అంత ఉందంట, వాళ్ళ అమ్మకు ఉందంట, అన్నీ కలిసి కుప్పలకు తీసుకెళ్ళి పడేస్తాడు 2 రోజుల్లో. నో డౌట్ అబౌట్ ఇట్. తను ఎలా ఉన్నాడు చూసుకో. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు సీ రెస్పాన్సిబుల్ అన్నఫ్. ఈ అమ్మాయికి అలవాట్లు ఉన్నాయా, చేస్తుందా? వాళ్ళ అమ్మని అడగద్దా? వాళ్ళ అమ్మని అడిగితే మా అమ్మాయి అంతా చేస్తుందని చెప్తారు. అన్న ఉంటే అడుగు, అక్క ఉంటే అడుగు, చెల్లు ఉంటే ఇంకా మంచిది. చిన్న చెల్లు ఉందా ఇంకా గొడవే లేదు, మొత్తం చెప్తుంది, ఉన్నదంతా కక్కుతుంది. బట్ దెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టెస్టెడ్, నోన్. కంగారు పడద్దు. ఒక ఇల్లు కొనాలంటే ఊరక కొనేస్తావా? నాకు ఈ అపార్ట్మెంట్ నచ్చింది కొనేస్తాను అంటావా? ఏరియా వాల్యూ ఎంత? కన్స్ట్రక్టర్ ఎవరు? రిలయబుల్ కన్స్ట్రక్షనా? స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ అవుతుందా, లేకపోతే నా డబ్బులు మధ్యలో పోతాయా? కరెక్ట్గా చేస్తాడా, లేకపోతే ఫినిషింగ్లో క్రాక్లు ఉన్నాయి, పగిలి ఉన్నాయి, లీకేజ్ ఉంది, ఇలాంటి కంప్లైంట్లు ఉంటాయా? పరీక్షిస్తావు కదా. ఏది లేకుండా కొనేస్తావా? ఒక ఇంటికి వాహనానికి అట్లా వెతికినప్పుడు జీవిత భాగస్వామికి ఎట్లా వెతకాలి? ఒకటిని చూచని ఉన్నాడట సంసోను, నాశనమయ్యాడు. తన జీవితంలో చేయవలసిన పనికి చేయలేకుండా చివరికి పోయి దేవుని దగ్గర బతుకులాడుతున్నాడు. ఒక్కసారి ఆ ఒక్కసారి దేవుడు కృప చూపించాడు కాబట్టి జీవితంలో చేయాల్సిన అసైన్మెంట్ కనీసం చేస్తాను కొట్టింది. కానీ ఎట్లా ఉండాల్సిన వాడు దేనికి పోయాడు? చూసి
దేవుని చిత్తాన్ని వెతకండి. వివాహంలో చాలా ముఖ్యంగా దేవుణ్ణి అడగండి. ఇప్పటికే వివాహమైన వారంటే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టండి. దేవుణ్ణి ఆహ్వానించండి. దేవుణ్ణి అడుగు. నా వివాహ జీవితంలో చెప్తాను, నేను పెళ్లి చేసుకోవడానికి 42 వాగ్దానాలు ఈరోజు కూడా నా ఫోన్లో ఉంటాయి. 42 వాగ్దానాలు తీసుకున్నాను నేను తననే వివాహం చేసుకోవాలని. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాను తననే వివాహం చేసుకోవాలని. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఐ హ్యాడ్ టు ప్రే, వెయిట్ ఫర్ ద ప్రామిసెస్, కన్ఫర్మేషన్ తర్వాత కన్ఫర్మేషన్. అప్పటికి నా స్థాయిలో నేనున్న లెవెల్కి అందరు చెప్తారు దేవుడు చిత్తము, దేవుడు చూపించాడు. అందరు దేవుడిని గాడే. దేవుడు చూపించాడు ఈ అమ్మాయిని, దేవుడు చూపించాడు ఈ ప్రపోజల్ని, దేవుడు చూపిస్తున్నాడు ఈ అమ్మాయిని నీకు. బట్ దాన్ని నాకు వ్యక్తిగతంగా దేవుడు నీకు చెప్తాం కాదు, దేవుడు నాకు చెప్పాలి. వివాహం చేసుకునేది నేను. Is she the one? So it was a big challenge for me. You see, ask God. దేవుణ్ణి అడుగు. నెక్స్ట్ అంటాను, ప్రతి దానికి వెల చెల్లించాలి. నువ్వు వెల చెల్లిస్తానికి సిద్ధపడితే బాధ్యతలు రా. వివాహం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు. 1 time లైఫ్ టైం కమిట్మెంట్, కవెనెంట్, నిబంధన. ఆ నిబంధనలో ఒక అడుగు పెట్టావా, వెనక్కి వెళ్తానికి లేదు. విడాకులు అనేది దేవుడు కోరింది కాదు. దేవుడు చెప్పాడా లేదా? యేసుప్రభు చెప్పాడా లేదా? విడాకులు అనేది దేవుడు కోరేది కాదు. విడాకులు అనేది మాట ఒక క్రైస్తవ కుటుంబంలో రాకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ లివ్ ఇన్ అన్ అబ్యూజివ్ మ్యారేజ్. ఏమైందమ్మా, నువ్వు నడుచుకుని వస్తే అందరూ వచ్చేసారు, అందరు నిన్నే చూస్తున్నారు, ఏదో అయిపోయిందని చూస్తున్నారు. ఆ బాబు స్టేజ్ ఎక్కాడు, పర్వాలేదు కదా, వదిలేయండి. ఆయనకి ఆశ ఉంది ప్రీచర్ అవ్వాలని. అవును గాక సరే. ఎందుకంటే నువ్వు ఇక్కడ నుండి నడుస్తాలో అందరు నిన్నే ఏమైంది. నేను ఆలోచిస్తున్నా, నీకు ఇంత బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ ఏమైనా వచ్చిందని నేను ఆలోచిస్తున్నా. సరే, ఏ మాట చెప్పాను చివరి చెప్పండి. You see, everything has a cost. ప్రతి దానికి ఒక వెల ఉంది చెల్లిస్తానికి. ఈరోజు చాలామంది వివాహం అంటేనే ఒక ఫెయిల్యూర్గా, ఒక స్కేరీగా, ఒక భయంగా, అయ్యో పెళ్ళంట. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, దేవుడు చేసిన బంధంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇస్ మ్యారేజ్. మ్యారేజ్లో ఉన్న బ్యూటీ వేరండి. ఇసి అందరిలో గొడవలు ఉంటాయి. అమ్మతో గొడవ జరుగుతా, నీకు నాన్నతో గొడవ, అందుకని అమ్మ నచ్చదు నాన్న నచ్చదు చెప్తావా? ఆ పూట ఏదో అలిగావు, దాని తర్వాత అమ్మ అంటే ప్రాణం అంటావు, భార్య అంటే ఇంకా ప్రాణం అంటావు. చెప్తా, నువ్వు నిజంగా దేవుని వివాహంలో దేవుని చిత్తంలో చూసుకుంటే, అండ్ నువ్వు నిజంగా దేవుని ప్రేమించి దేవుని గౌరవించే వ్యక్తి అయితే యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఐమ్ టెల్లింగ్, ఆనర్ యువర్ హస్బెండ్. హీ విల్ బీ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నీకు రోషం కలిగి ఉంటాడు చూడు, యూ విల్ లవ్ ఇట్. ఐమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ ద థింగ్. And the beautiful relationship, the first relationship that God created was marriage relationship, husband and wife, not father and mother. The first relationship on the planet దేవుడు చేసింది ఈ భూమి సృష్టి పైన ఆదాము అవ్వ. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అందుకని ఈ రోజు వరకు అపవాది నాశనం చేస్తానికి చూస్తున్నాడు వివాహ జీవితాలని. వాడు ఎంట పడేది వివాహ జీవితాలని. తల్లిదండ్రుల బిడ్డలను పాడు చేయడు, భార్య భర్తలను పాడు చేస్తాడు. అది యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఎందుకంటే దేవుడు అవనే అపవాదమనే దే ఆర్ ఆఫ్టర్ యువర్ జనరేషన్స్. దేవుడు నీ తరాలని దీవించాలని ఆశపడుతున్నాడు. భార్య భర్తల ద్వారంగా కదా తరాలు. చూసి ఈరోజు దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. అపవాది కూడా తరాలుగా నీ కుటుంబాలని ఏలాలని, స్థాని బలం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. లెట్ ఇట్ బి ఎ గాడ్లీ మ్యారేజ్. ఈరోజు ఇక్కడ వివాహమైన వారు ఉంటే మీకు కూడా చాలా విషయాలు చెప్పబడిందండి. కుటుంబంని ఎలా కట్టుకోవాలో ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. యు సే కీ ఫర్ మ్యారేజ్, వివాహమైన వారికి చెప్తున్నా, కమ్యూనికేషన్. ప్రేమ మాత్రం చాలదు. నేను ప్రేమిస్తున్నానని ఏ కుటుంబం నిలబడదు. కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ రావాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ ఇద్దరికి కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ లేకపోతే భర్త చేయవలసిన భర్త చేయకుండా, భార్య చేయాల్సిన భార్య చేయకుండా, ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను ప్రేమిస్తున్నాను భార్యని ఇంట్లో కూర్చొని ఉన్నవాడు ఇంటిని పోషించుకున్నా ప్రేమ అన్న అర్థమా?
అందుకని కేవలం ప్రేమిస్తున్నాం. ప్రేమ కాదు, కమిట్మెంట్ కలిగి ఉంటుంది. కమిట్మెంట్ రావాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ రావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడాలి. స్పీక్. మాట్లాడేటప్పుడు భార్య ప్రేమతో మాట్లాడు, భర్తను గౌరవిస్తూ మాట్లాడు. ఎందుకంటే ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాలి, ఒక పురుషుడు కావాల్సింది నెంబర్ 1 is not sex. Many people misunderstand it. The number 1 requirement is not sex, it is honor. When there is no honor, he will not even count you. పురుగు చూసినట్టు కూడా చూడటం, లెక్క కూడా చేయడు. గౌరవించు, you have his attention. You honor, he's all yours. You honor, he will do anything for you. You honor, he'll give you his life for you. That is honor. And for a woman, చెప్తానా, they're emotional beings. They're very emotional. Love. They need that pamper. They need that love. అందుకని ఒక స్త్రీకి నువ్వు 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ కొన్నావు ముఖ్యం కాదు. 10 రూపాయలు పెట్టి ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పు, అయిపోయింది. సింపుల్ యాజ్ దట్. అగ్రీడ్ విత్ మీ? సే అబ్సల్యూట్లీ. నా భార్య ఉంటుంది, మీరేం చేయొద్దు, నా జస్ట్ పూలు ఇచ్చేయండి అంటే అంతే. అందుకే నా ఇల్లంతా పూలతో నింపిస్తా. గ్యాప్ దొరికితే పూలు తెచ్చిపెట్టేస్తాను నేను. అంటాను, ఈ పూట కోసిస్తామ్మా నీకు కావాలంటే. ఐ బి వెరీ ఆనెస్ట్. అక్కడ పూలు ఉండటం ముఖ్యం కాదండి, ఇస్తావు చూడు. నా కూతురుని చూస్తాను, అది స్కూల్ నుండి వచ్చేటప్పటికే కొన్ని పూలు రాలుతాయి. అది ఎత్తుకుని నా దగ్గర ఎప్పుడు ఒక్క పువ్వు కూడా ఈరోజు ఇచ్చింది లేదు. నేరుగా మమ్మీ అని వెళ్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరే పెడతారు. నాకు అర్థమైంది, అమ్మకి పువ్వులు కావాలి, ప్రేమ కనపరచబడాలి. మమ్మీ నేను ప్రేమిస్తానని చెప్తాం ఒకటి, ఆ పువ్వు తీసుకెళ్ళి చెప్తే వాళ్ళ అమ్మ మొహం చూడాలి, మెరిసిపోతుంది. దీస్ ఆర్ సింపుల్ కీస్. ఈరోజు మనం చేయాల్సిన చేయకుండా దేవుడు ఎలాగో కుటుంబంలో దీవెనిస్తాడు. నీలో ప్రేమ లేదు, నీలో లోబడే మనసు గౌరవం లేదు. దేవుడిని అంటున్నావు, దేవా నా ఇల్లుని కట్టు అంటున్నావు. హౌ కెన్? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వివాహం అన్ని విషయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి? ఘనమైంది. అబ్బా టైం చాలా అయింది, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ముగిద్దామా? ఐ యు విత్ మీ? దయచేసి స్థలంలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇక్కడ వివాహం అయిన వారైతే అడగండి, దేవా నా కుటుంబాన్ని కట్టు ప్రభా. నా కుటుంబంలో నెమ్మది ఉండాలి, నా కుటుంబంలో దీవెన ఉండాలి, నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ భార్యలంతా అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ. జ్ఞానవంతురాలు ఇల్లు కడతాడన్నావు, నా ఇల్లు కట్టుకునే జ్ఞానాన్ని దయచేయి. నా భర్తని సరైన రీతిగా చూసిన జ్ఞానం దయచేయి. నా బిడ్డల్ని సరైన రీతిగా చూసిన జ్ఞానం దయచేయి. నా ఇంటిని చక్కబెట్టుకున్న జ్ఞానాన్ని దయచేయి. ఇక్కడ ఉన్న భర్తలు అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ. నా ప్రేమతో, నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమను బట్టి నా భార్యని సంపాదించుకోవాలి ప్రభా. నీ ప్రేమతో నా భార్యను క్షమించాలి ప్రభా. నీ ప్రేమతో నా భార్యను భరించాలి, నా బిడ్డల్ని పోషించాలి, నా కుటుంబాన్ని సంరక్షించాలి, నా కుటుంబం కొరకు పోరాడాలి. నాకు సహాయం చేయ్యా. నువ్వు నిర్ణయించిన స్థాయిలో నా కుటుంబం నిలబడాలి ప్రభా. నువ్వు నిర్ణయించిన స్థాయిలో నా కుటుంబం జీవించాలి ప్రభా. దేవుణ్ణి అడగండి. ఇంకా వివాహం కాని వారు ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా నీ చిత్తంలో నా వివాహం జరగాలి. లోక దృష్టి కాదు, లోక మర్యాదలు కాదు, లోక అలవాట్లు కాదు, లోక ట్రెండ్లు కాదు ప్రభా. నీ చిత్తంలో నా వివాహం స్థిరపరచబడాలి. వివాహం కావాల్సిన సిద్ధపాటు నాకు దయచేయి. నా మనసుని సిద్ధపరచు, నా జీవితాన్ని సిద్ధపరచు, నా దేహాన్ని సిద్ధపరచు. ఆస్క్ గాడ్. నీ జీవితం వర్ధిల్లాలన్నప్పుడు, మల్టిప్లై అన్నప్పుడు, యూ నీడ్ అ పార్ట్నర్ టు మల్టిప్లై. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి చెందండి, ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు నిన్ను ఏకాంతంగా ఉండడానికి కోరుకున్నాడంటే యు ఆర్ స్పెషల్లీ కాల్డ్ ఫర్ ఇట్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దాట్. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు అన్నప్పుడు నీ జీవితంలో నుండి, నీ తరములో నుండి దేవుడు గొప్ప రీతిగా నీ తరమంతా వాడుకోవాలని, నిన్ను మాత్రమే కాదు నీ తరమంతా వాడుకోవాలని.
ఈరోజు లోక మర్యాద, లోక పద్ధతులు కాదండి, బైబిల్ ఐడియాలజీ, దేవుని వాక్యం తగిన ఐడియాలజీ ప్రతి కుటుంబంలో రావాలి. దేవుని వాక్య నియమం తగినట్టుగా మన డెవలప్మెంట్ కలగాలి. గాడ్లీ కల్చర్, నాట్ వరల్డ్లీ కల్చర్. లోకపు కల్చర్స్, ట్రెండ్స్ మారుతూనే ఉంటుంది, కానీ దేవుని వాక్యం అయితే ఏకరీతిగా ఉంటుందండి. నిన్న నేడు మారని దేవుడు, ఆయన వాక్ ఏకరీతిగా ఉంటుంది. ఆయన పెట్టిన స్ట్రక్చర్ చూసినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎవరు మార్చలేరు. రీడ్ ద వర్డ్, లివ్ ద వర్డ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఇప్పుడున్న యవనస్తురాలు నీ ఒంటరితనంలో ఎవరు దొరుకుతారా అని చూడొద్దు. నీవు సిద్ధపడు, దేవుని అడుగు. ఇప్పుడున్న పురుషులు ఎవరు పడితే వారు కాదు, దేవుని అడుగు, దేవుని గుర్తులు అడుగు, దేవుని సహాయం అడుగు. పరీక్షించి తెలుసుకో. ఇప్పుడున్న స్త్రీలు, డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఇంప్రెసెస్ యూ. The devil can impress you very nicely. He can deceive you very nicely. Don't look for impresses. See for the one who can be a foundation, who have essence. ఈరోజు అనేక సమస్యలు వ్యక్తిగత జీవితంలో చూసినప్పుడు వ్యర్థమైన భాగస్వాములతో, ఇలిసిట్ అఫైర్స్, ఫోర్నికేషన్, అడల్టరీ, క్యారెక్టర్లెస్ పీపుల్. ఈరోజు అనేక శాతం నీకు వచ్చే గొడవలు నువ్వు చేసే తప్పుడు నిర్ణయాలు బట్టే. నో వన్ ఇస్ పర్ఫెక్ట్, బట్ దెన్ నీకు సాటి అయిన సహకారం దేవుడిస్తాడు. భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఏక మనసు కలిగి సమర్పణతో బ్రతకాలి. సాక్రిఫైస్ ఇస్ ద కీ. భార్య భర్తకు లోబడితే, భర్త క్రీస్తుకు లోబడితే, క్రీస్తు తండ్రికి లోబడుతున్నాడు అనేది దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. ఇట్ ఈస్ ద చైన్, నోబడీ కెన్ బ్రేక్ ఇట్. ప్రభా, ఇదిగోనయ్యా, ఈరోజు వివాహం గురించి మాట్లాడుతూ, కుటుంబాల గురించి మాట్లాడుతూ, భార్య భర్తల గురించి మాట్లాడుతూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ వాకును అందించుండగా దేవా సరైన నిర్ణయాలు ఉండాలి ప్రభా. ఇక్కడ వివాహం కాని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. దేవా, వీరి కుటుంబాలుగా నిన్ను సేవించాలి ప్రభా. వీరి కుటుంబాలుగా నీ రాజ్యం కొరకు పనిచేయాలి ప్రభా. గాడ్లీ ఐడియాలజీ, గాడ్లీ మేనర్స్, గాడ్లీ స్ట్రక్చర్, గాడ్లీ మ్యారేజ్. దేవా, ఏక మనసుతో వీరు ఎదిగే కృపని వీరికి అనుగ్రహించాలి ప్రభా. నువ్వు దేవా, నీ చిత్తంలో వివాహాలు జరగాలి. కంగారుపాటు నిర్ణయాలు కాదు ప్రభా, లోక చూపు కాదు, వెలి చూపులు కాదు ప్రభా. దేవా, ఎంతో మంది వివాహం వయసుకు వచ్చిన వారు, వివాహం కాని వారు కూడా ఉన్నారు ప్రభా. ఈ సంవత్సరంలో దేవా నీ నడిపింపులు వీరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. కుటుంబాలుగా నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలయ్యా, నీ రాజ్యాన్ని కట్టాలయ్యా, నీ కొరకు గొప్ప తరాల్ని లేపాలి ప్రభా. ఇప్పటికే వివాహం అయిన వారిని ఇక్కడ చూడు ప్రభా. భార్య భర్తలను చూడయ్యా, కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను చూడయ్యా, కలవరాలను చూడు, మిస్అండర్స్టాండింగ్స్ చూడు. వారి మధ్య ఐక్యత దయచేయ్యా. అపవాది చేసినంత వారి మధ్య ఐక్యతను పాడు చేయాలనే కదా ప్రభా. సమాధానకర్త అయిన దేవా, కుటుంబాల్లో కావాల్సిన ఐక్యత దయచేయి, ఏక మనసు ఏకాత్మను దయచేయి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు బ్రతకాలయ్యా. నీకు లెక్కప్ప చెప్పేవారుగా మేము ఒక్కొక్కరం బ్రతకాలయ్యా. మాకు ఇచ్చిన ఈ కుటుంబ జీవితాలను దీవించు. ఇంకొక కుటుంబ జీవితాల కొరకు సిద్ధపడుతున్న వారికి సిద్ధపాటు తెచ్చే వివాహ జీవితం కొరకు లెట్ దెమ్ నో ఏ గాడ్లీ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్. ఏ గాడ్లీ మ్యారేజ్ ఇస్ అ వండర్ఫుల్ మ్యారేజ్ దట్ దే విల్ ఎంజాయ్ ఫర్ ద లైఫ్ టైం. లోకమంతా ఒకటి అవ్వచ్చేమో కానీ భార్య భర్తలు వారు ఏకమై ఉన్నారు. దట్ బాండింగ్ ఇస్ వన్ కదయ్యా. అలాంటి వివాహాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జరగాలి ప్రభా. ఈరోజు వివాహంలో ఆలస్యం అవుతున్న వారు చూడు, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందేమో.
వారు వివాహం జరిపిస్తానికి వారి తండ్రి లేరేమో, పట్టించుకున్న వారు లేరేమో, తల్లి లేదేమో, లేకపోతే ఒంటరి వారు ఉన్నారేమో, లేకపోతే నేను ఎరిగిన వారిగా తుణీకరించబడిన వారు ఉన్నారేమో. కానీ ప్రభా, నీవే వారి పక్షాన జోక్యం చేసుకో ప్రభా. Lord, every woman here that is waiting for a partner, Lord, send the right one, Lord. నువ్వు పంపించగలిగిన దేవుడు అయ్యా, నీకు సాధ్యమా ప్రభా, నీకు సాధ్యమయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్. నీవే కార్యము జరిగించు, నీవే దీవెన అనుగ్రహించు. ఈరోజు ప్రభా, ఈ విత్తన వాక్యాన్ని ముద్రించు సమయం అయిందని మేము ముగిస్తున్నాం. కానీ నీ సన్నిధితో ఇక్కడ ప్రతి ఒక్కరు నడిపించి, ఈ రాత్రి ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరు నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.